మహేష్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ తనయుడు అశోక్ టాలీవుడ్కి హీరో చిత్రంతో పరిచయం అయ్యారు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా తన నటనతో మాత్రం పర్వాలేదనిపించారు. రెండో సినిమా కోసం కమర్షియల్ కథని ఎంచుకున్నారు. దేవకీనందన వాసుదేవ్గా వచ్చిన ఈ చిత్రానికి హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందించడం, అది కూడా పురాణాలతో ముడిపడిన కథ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందింది ఈ సినిమా కలెక్షన్స్ 12వ రోజు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. స్టోరీ వైజ్ చూస్తే కంసరాజు దేవదత్త నాగే క్రూరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఊళ్ళో అతని అరాచకాలకు అడ్డే లేదు. కనబడిన భూములని తనవే అంటాడు, కాదంటే ప్రాణాలు తీసేస్తాడు. కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒగోరా చెప్పిన మాటతో తన సొంత భావని చంపేస్తాడు. తన చెల్లెలు దేవయానికి పుట్టబోయే 3వ సంతానం నుంచి ప్రాణగండం ఉందని అఘోరా చెప్పడంతో ఆమెను ఒక సంతానానికి పరిమితం చేయాలని ఈ దారుణానికి ఒడిగడతాడు. కంసరాజు చేసిన పాపం అతన్ని జైలు ఊచలెక్కబెట్టేలా చేస్తుంది. కొన్నేళ్లు జైలు జీవితం తర్వాత కంసరాజు జైలు నుంచి బయటకు వస్తాడు. అప్పటికే తన చెల్లెలకు పుట్టిన బిడ్డ సత్య మనసా వారణాసి పెరిగి పెద్దదవుతుంది. ఇక అశోక్ గల్లాతో ప్రేమలో పడుతుంది. ఆ ఇద్దరి ప్రేమాయణం కంసరాజుకి తెలిసిందా లేదా? సత్య కుటుంబానికి సంబంధించిన పూర్తి విషయాలు కృష్ణకు ఎప్పుడు తెలిసాయి? తెలిసాక అతను ఎలా స్పందించాడు? కంసరాజు చెల్లెలు దాచిపెట్టిన అసలైన రహస్యం ఏమిటి? ఈ విషయాలు తెలియాలంటే సినిమా వెండితెరపై చూడాల్సిందే. పురాణాలతోనూ వాటిల్లోని పాత్రలతోనూ ముడిపెడుతూ కథలు చెప్పడం ప్రస్తుతం నడుస్తున్న ఒక కొత్త ట్రెండ్. కల్కి, హనుమాన్, కార్తికేయ 2 ఇలా చాలా సినిమాల్లో ప్రయత్నం మంచి ఫలితం ఇచ్చింది. దాంతో దర్శక రచయితలు ఆ దిశగా మరికొన్ని ప్రయత్నాలకు పూనుకుంటున్నారు. అందులో భాగంగా రూపొందించిన మరో చిత్రం దేవకీనందన వాసుదేవ. కృష్ణుడు కంసుడు పాత్రల స్ఫూర్తితో రాసిన స్టోరీ ఇది. తొలిసారి కమర్షియల్ కథలో నటించారు గల్లా అశోక్. కమర్షియల్ కథతో ఓ కొత్త అవతారంలో కనిపించిన అశోక్ గల్లా నటనలో లోపమేమీ లేదు. మనసా వారణాసికి బలమైన పాత్ర దక్కింది. దేవదత్త నాగే నటన ఆకట్టుకుంది. దేవయాని, ఝాన్సీ వాళ్ళ పాత్రలు ఒదిగిపోయారు. శత్రు, గెటప్ సీను, సంజయ్ స్వరూప్ పాత్రల పరిధి మేరకు నటించారు. మొత్తం 2,04 లక్షల రూపాయల వరకు ఈ సినిమా వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు నిన్న 2.5 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511